అఘోరి అనే పదం వినగానే వారి రూపురేఖలు గుర్తుకు వస్తాయి. అఘోరిలు మానవ మాంసాన్ని తింటారు. మంత్రవిద్య, చేతబడి వారి శరీరాలకు బూడిద పూస్తారు. ఈ వింత ఆచారాలన్నీ అఘోరీల ప్రపంచంలోనే జరుగుతాయి. అఘోరీలది ఒక అద్భుతమైన ప్రపంచం. అఘోరి అనేది సంస్కృత పదం. దీని అర్థం వెలుగు వైపు అని. అఘోరీలను పవిత్రంగా భావిస్తారు. వారు అన్ని చెడులకు దూరంగా ఉంటారు. అఘోరీల ప్రపంచం విచిత్రమైనది. సాధారణ ప్రజల జీవితాలకు పూర్తిగా భిన్నమైనది. అఘోరీలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. పౌర్ణమి రాత్రి శవాలపై కూర్చొని మంత్రాలు పఠిస్తూ పూజలు చేస్తారు. అఘోరీలు చనిపోయిన వారి నుంచి శక్తిని తీసుకుంటారని చాలామంది నమ్ముతుంటారు. అఘోరీలు త్యాగం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తారు. అఘోరీలు జంతువులను బలి ఇచ్చిన తరువాత వారి జంతు రూపం నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. అంటే మళ్ళీ పుడితే జంతువుగా పుట్టరు. వారు మానవ శవాల నుంచి పచ్చి మాంసాన్ని కూడా తింటారు. చాలామంది అఘోరీలు అనేక ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలలో ఈ విషయాన్ని అంగీకరించారు. ఇలా చేయటం వల్ల తమ సాంకేతిక శక్తి బలపడుతుందని వారు నమ్ముతారు. అఘోరీలు ఒకచోట ఉండరు. వారణాసి లేదా కాశీ వంటి ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ నగరంలో అఘోరీల గుడి ఉంది. ఈ ఆలయంలో గంజాయి, మద్యాన్ని అందిస్తారు. అఘోరీలు శివుడిని, మృతదేహాలను పూజిస్తారు. శివుని 5 రూపాలలో అఘోరా ఒకటి అనే నమ్మకం కూడా ఉంది. శివుడిని ఆరాధించడానికి ఈ అఘోరీలు మృతదేహాలపై కూర్చొని వినయాలు చేస్తారు. అందుకే శివుడిని శ్మశాన వాటికల దేవుడిగా భావిస్తారు. అఘోరీలతో ఎల్లప్పుడూ మానవ పుర్రె ఉంటుంది. అఘోరీలు దీనిని పాత్రగా ఉపయోగిస్తారు. దీనిని కాపాలిక అని కూడా అంటారు. శివుడు ఒకప్పుడు బ్రహ్మ తల నరికాడని చాలా కథలు చెబుతున్నాయి. దీని తరువాత శివుడు ఆ తలను తీసుకొని విశ్వమంతా తిరిగాడు. శివుని ఈ రూపాన్ని అనుసరించే అఘోరీలు మానవ పుర్రెలను తమ వద్ద ఉంచుకుంటారు. ఒక అఘోరీ చనిపోయినప్పుడు వారు అతని అంత్యక్రియలు చేయరు. బదులుగా అతని శరీరం నీటిలో వదిలివేయబడుతోంది. దేహాన్ని గంగలో నిమజ్జనం చేయడం వెనుక కారణం వారి పాపాలను కడుక్కోవటం.